హెమ్మింగ్ పట్టి ఎలా కుట్టాలో ఒకసారి చెప్పండి అక్క. నెక్ రౌండ్ దగ్గర ఎక్కడ సాగదీయకుండా అంటే సాగిపోకుండా ఎలా కుట్టాలో చెప్పండి అన్నారు. సో మనకు ఇప్పుడు ఛాన్స్ వచ్చిందండి. ఎవరు కూడా హెమ్మింగ్ పట్టి వేయించుకోవట్లేదు ఈ మధ్యన, అందరూ పైపింగే. కానీ ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కదా, మీకోసం తీశాను వీడియో. ఇప్పుడు నెక్కి అయితే క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకోవాలండి. లైనింగ్ క్లాత్ని మొత్తం కూడా క్రాస్గా కట్ చేసుకుని జాయింట్లు వేసుకున్నాను. తక్కువ క్లాత్ ఉంటుందన్నమాట, ఎక్కువ ఏం మిగలదు. ఉన్న దాంతోనే మనం ఇలాగా అన్ని జాయిన్ చేసుకోవాలి. మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని నెక్ తిరిగే చోట మాత్రం సాగదీయకండి, లూజ్గా వదిలేయండి. అప్పుడు మీకు నెక్ సాగదనమాట. ఇక్కడికి వచ్చేసరికి లూజ్గా వదిలేయాలి. సో మీకు వీడియోలో కనిపించకపోవచ్చు, నేను లైట్గా లూజ్గా వదులుకుంటూ వచ్చాను. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇవ్వడం మర్చిపోకండి, లేదంటే మీకు నెక్ రౌండ్ అనేది బాగా రాదనమాట. ఇప్పుడు మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుని కుట్టుకున్నామో అంత ఖర్చు ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను తీసుకున్న బ్లౌజ్ క్లాత్ వచ్చేసి బాగా దలసరిగా ఉంది కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది, కానీ ఇంత దలసరిగా ఏం కనిపించదు మీకు బయట అయితే, వేరే క్లాత్ అయితే. అందుకనే ఖర్చు అనేది పట్టి అతుకునేటప్పుడే మీరు ఈక్వల్గా మెయింటైన్ చేయాలన్నమాట. లేదంటే పట్టి అనేది ఒక చోట చిన్నగా ఇంకో చోట పెద్దగా వచ్చి చూడడానికి బాగోదు. సో ఇలాగా కొంచెం లావుగా ఎందుకు వచ్చిందని చెప్పాను కదా, క్లాత్ లావుగా ఉందని. అంతేనండి, ఇలాగ రఫ్ చేసేయండి. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలండి, పైకి ఎత్తి కట్ చేయాలి క్లాత్ని, అర్థమైంది కదా. ఇప్పుడు నేను నెక్ దగ్గర క్లాత్ ఉంది కదా, దాన్ని పైకి చూడండి, ఇలా పైకి ఎత్తి కట్ చేయాలి, లేదంటే నెక్ కట్ అయిపోతుంది. నెక్ కట్ అయిపోయిందంటే ఇంకా బ్లౌజ్ పాడైపోయినట్టే, ఇంకా దానికి వేరే సొల్యూషన్ లేదు. ఇలా పైకి ఎత్తి కట్ చేయాలి. నేను వీడియో ఫాస్ట్గా పెట్టాను, నేను చాలా స్లోగా కట్ చేశాను, మీరు కూడా అలాగే చేయండి.